హలో నమస్కారం అండి. వెల్కమ్ టు యాత్రా వ్లాగ్స్ లైవ్. ఈరోజు వీడియో ఏంటంటే రథసప్తమి. రేపు మాఘశుద్ధ సప్తమి, జనవరి 25 ఆదివారం వచ్చింది. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజే రథసప్తమి అనమాట. రథసప్తమి ప్లస్ ఆదివారం, మహారథసప్తమి. సుమారు 22 సంవత్సరాల తర్వాత రథసప్తమి వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి, సూర్యుడికి పూజ చేయాలన్నమాట. సూర్యభగవానుడు జన్మించిన రోజు కూడా ఇది. ఆదివారం కావటం, రథసప్తమి రావటం చాలా విశేషం అనమాట. పూజా విధానం అంటే మనం ఈ వీడియోలో పూజా విధానము, నియమాల గురించి తెలుసుకుందాం అనమాట. ఈరోజు రథసప్తమి ఉదయం 5:26 నుండి 7:13 వరకు పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో నదీ స్నానం లేదా ఇంట్లో తలస్నానము చేయాలి. తలస్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు వేసుకొని చేస్తారనమాట. జిల్లేడు ఆకులు దొరకకపోతే ద్రావ్య ఆకులతో కూడా స్నానం చేయొచ్చు అనమాట. జిల్లేడు ఆకులు మనకి ఒంటి మీద వెళ్ళినప్పుడు ఆ ఔషధం. ఇక్కడికి నైవేద్యం పొంగలి వండి మనం చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకుల్లోనూ జిల్లేడు ఆకులు పెట్టేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెడతారనమాట. చిక్కుడుకాయలు రథం చేయడానికి 7 చిక్కుడుకాయలు తీసుకొని, మనకి పుల్లలు ఉంటాయి కదా, కొబ్బరి పుల్లలు అయితే నేనైతే సాంబ్రాణి పుల్లలు తీసుకొని వాటిని సమానంగా కట్ చేసుకొని అన్నీ ఒకదానికొకటి ఇలా కుచ్చుకొని మనం రథంలాగా తయారు చేసుకోవాలంటే కింద బేస్ తయారు చేసి తర్వాత పైన 3 ఆకులు గుచ్చి రథంలాగా చేసుకోవచ్చు అనమాట. దానికి పసుపు, కుంకుమ, గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. అది మనం ఇంటి ముందు రథం ముగ్గేసుకోవాలి. తులసి తూర్పు వైపున వచ్చేటట్టుగా వేసుకోవాలి. తాడు మట్టుకు గేసినకి తాడు మన ఇంటి గడప వైపు ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అలాగే ఈ చిక్కుడాకులతోటి మనం చిక్కుడాకులు పెట్టేసి నైవేద్యం చేసుకోవచ్చు. చిక్కుడుకాయల రథం పెట్టి కూడా తులసి కోట దగ్గర, అలాగే తూర్పు వైపున మనకి సూర్యుడు వచ్చే దగ్గర మనం పెట్టి పాలు పొంగించుకొని సూర్య భగవానుడికి చూపించి నైవేద్యం పెట్టాలన్నమాట. నైవేద్యం పెట్టిన తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు, అక్షింతలు, ఎర్రటి పువ్వులు, కుంకుమ, గంధం వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి నీరుని వదలాలన్నమాట. అలా నీళ్ళు వదిలేటప్పుడు ఓం సూర్యదేవాయ నమః అని మంత్రం చెప్పుకోవాలి, లేకపోతే ఆదిత్య హృదయం చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ పూజ పూర్తయిన తర్వాత ఈ చిక్కుడుకాయలని మనం పారేయకుండా ఆ చిక్కుడుకాయలతోటి రథం అంటే కూర వండుకోవచ్చు అనమాట. కూర వండుకొని తినాలి. అలాగే కొంతమంది ఏమన్నా బాగా బాధల్లో ఉన్నవాళ్ళు రాగి ఉంగరాన్ని ధరించుకోవచ్చు అనమాట ఈరోజే. అలాగే మనకి తమలపాకు మీద సూర్యుడిది గంధంతో సూర్యభగవానుడి బొమ్మ గీసి అది బీరువాలో పెట్టుకుంటే కూడా మంచిది అని చెప్తారనమాట. ఆదిత్య హృదయం జపిస్తే మంచిది. అలాగే మనం నీరు వదిలేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి కదా. అలాగే దేవుడికి నైవేద్యం వండుతాం కదా, కొత్త బియ్యము. సూర్యదేవుడిని ఆరాధిస్తే చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్తారు. ఈ ఒక్కరోజు మటుకు మనం సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే గోధుమలు, బెల్లము దానం చేస్తే చాలా మంచిది అనమాట. ఈరోజు సప్తమి రోజు అందరూ సూర్యుడికి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.